హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కపాలీశ్వర దేవాలయం. శివునికి సంబంధించినటువంటి ముఖ్యమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. పార్వతీదేవి శివుని కోసం నెమలి రూపంలో 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇది. ఈ గుడి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ గుడికి వచ్చేటువంటి భక్తులు తమ 2 వీలర్స్ని ఆ గుడి ముందు ఇట్లా మనకు కనిపిస్తున్న విధంగా పార్క్ చేసుకోవచ్చు. ఈ గుడికి సంబంధించినటువంటి రాజగోపురాన్ని చూడండి, ఎంత పెద్దగా ఉందో చూడడానికి. తమిళనాడుకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇతర టెంపుల్స్ ఇక్కడ చూడదగ్గ ప్లేస్ లాగా అయితే నేను మ్యాక్సిమం కవర్ చేసిన దాంట్లో. ఈ గుడికి సంబంధించినటువంటి గూగుల్ లొకేషన్ మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు. కపాలీశ్వర దేవాలయం అనేది శివుడికి సంబంధించినటువంటి టెంపుల్ అయినప్పటికీ పార్వతీదేవి, బ్రహ్మ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఉప ఆలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఈ కపాలీశ్వర దేవాలయము చెన్నైలో ఎక్కడ ఉందని స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే మైలాపూర్ అనేటువంటి ప్రదేశంలో ఉంది. ఇది గుడి లోపల చూడండి, చాలా విశాలంగా ఉంది కదా. మనకు కనిపిస్తున్నటువంటిదే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. గుడి పక్కనే ఉన్నటువంటి హాలులో ఈ దేవునికి సంబంధించినటువంటి 3D బొమ్మలు కనిపిస్తవి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటవి. ఈ మైలాపూర్లో ఉన్నటువంటి కపాలీశ్వర దేవాలయానికి సంబంధించి తమిళంలో ఒక మంచి సామెత కూడా ఉంది. అదేంటంటే మలయ్యే కలై, కలయ్యే మలై అనేటువంటి సామెత కూడా ఉంది. దీని అర్థం ఏంటంటే మైలాపూరే కైలాసము, కైలాసమే మైలాపూర్ అని అర్థం. కైలాసాన్ని దర్శించుకోవడం ద్వారా ఎంతైతే పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం మైలాపూర్లో ఉన్నటువంటి కపాలీశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా లభిస్తుంది. ఈ ప్రదేశానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి గుడికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గుడి మీద చూడండి, ఒక నెమలి కనిపిస్తుంది కదా. దీనికి సంబంధించినటువంటి చరిత్ర అయితే చాలానే ఉంది. నేను దీనిని షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పురాణాల కథల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో పాటు విభూతి ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉంటాడు. పార్వతీదేవి కూడా చాలా కాన్సన్ట్రేషన్తో వింటూ ఉంటుంది. అదే టైంలో ఒక నెమలి అటువైపుగా వచ్చింది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. దానివైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ టైంలో శివునికి చాలా కోపం వచ్చింది. వెంటనే నువ్వు నెమలిగా మారిపోవాలని శాపం పెడతాడు పార్వతీదేవికి. ఆ తర్వాత కోపం తగ్గిన తర్వాతకి శాప విమోచన రహస్యం కూడా చెప్తాడు అనుకోండి. సో దీని ప్రకారం పార్వతీదేవి నెమలి రూపంలో 1000 సంవత్సరాల పాటు శివుని కోసం తపస్సు చేస్తూ ఉండిపోతుంది. ఈ విధంగా ఈ ప్రాంతానికి మైలాపూర్ అనేటువంటి పేరు వచ్చింది. మైలు అంటే తమిళంలో నెమలి అని అర్థం. మైలాపూర్కు శుక్రపురి అని కూడా ఒక పేరుంది. ఎందుకంటే ఒకసారి శుక్రాచార్యుడు తను పోగొట్టుకున్నటువంటి కన్నును తిరిగి పొందడం కోసం శివుని గురించి తపస్సు ఇక్కడే చేస్తాడు. అందువల్ల ఈ ప్రాంతాన్ని మైలాపూర్ లేదా శుక్రపురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శివుడు కపాలీశ్వరుడిగా, పార్వతీదేవి కర్పగాంబల్ అనేటువంటి పేర్లతో పూజలు అందుకుంటారు. ఇక్కడ శివుడికి మరియు కర్పగాంబాలకి ఇద్దరికి కూడా వేరు వేరు గుళ్ళు కూడా కనిపిస్తవి. ఆలయానికి వచ్చేటువంటి భక్తులను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. బాగుంది చూడడానికి ఇది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించినట్టుగా చారిత్రాత్మక ఆధారాలున్నవి. ఆ తర్వాత జరిగినటువంటి పోర్చుగీసు వారి దాడిలో ఈ టెంపుల్ చాలా వరకు ధ్వంసమైంది. ఆ తర్వాతకి ఈ టెంపుల్ని మనం చూస్తున్న విధంగా జీర్ణోద్ధరణ కూడా చేసిర్రు. ఈ టెంపుల్ని బయట నుంచి చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఎంత విశాలంగా ఉందనేది లోపలికి వస్తేనే కనిపిస్తుంది. గర్భగుడిలోకి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఉండేటువంటి శివపార్వతుల యొక్క ప్రతిమలు ఈ విధంగా కనిపిస్తవి. గర్భగుడిలోకి కెమెరా అనుమతించరు కాబట్టి వీటిని ఇక్కడే ఇలా చూపిస్తున్నా మీకు. గుడి లోపల దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కనిపించేటువంటి దారి చాలా విశాలంగా ఉండడం వల్ల మనం చాలా ప్రశాంతంగా దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. దీపాలు వెలిగించడానికి ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు కనిపిస్తున్నటువంటిది వినాయకుడికి సంబంధించినటువంటి గుడి. దీని పక్కనే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి గుడి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథనైతే మీకు చెప్తాను. ఒకసారి బ్రహ్మదేవుడికి శివుడితో ఒక మీటింగ్ అనేది జరిగింది. ఈ సమావేశంలో బ్రహ్మదేవుడు శివుణ్ణి అవమానపరిచే విధంగా తను ప్రవర్తించాడట.
దీంతో ఎంతో కోపగించినటువంటి శివుడు బ్రహ్మతలలోని ఒక తలను నరికివేశాడట. ఆ తర్వాతకి బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్నటువంటి మైలాపూర్కి వచ్చి శివుణ్ణి ప్రసన్నం చేసుకోగా తన తలను తిరిగి పొందాడు అనేది ఇక్కడ ప్రచారంలో ఉన్నటువంటి కథ. ఈ గుడి పక్కనే చాలా విశాలంగా ఉండేటువంటి ఒక కోనేరు కూడా కనిపిస్తుంది. దీని పొడవు దాదాపు 190 మీటర్లు, వెడల్పు 143 మీటర్లు ఉంటుంది ఇక్కడ. ఈ కోనేరులో ఉన్నటువంటి నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. 365 డేస్ అందుబాటులో ఉంటవి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.